హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. సాయిబాబా టెంపుల్‌లో సాయిబాబాకి అభిషేకం చేశారు. ప్రతి గురు పూర్ణిమ రోజు సాయిబాబా టెంపుల్‌ని పూలతో చాలా బాగా అలంకరిస్తారు. సాయిబాబాకి మార్నింగ్ పాలతో అభిషేకం చేశారు. పంతులు గారు సాయిబాబాకి పూజలు బాగా చేస్తారు. గుడిలో అలంకరణకి, బాబా పూజలకి డబ్బులిచ్చాను. అలాగే అన్నదానం కోసము రూ. 501 ఇచ్చాను. అన్నదానం కోసము కొన్ని సరుకులు కూడా ఇచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాబాకి విభూతితో కూడా అభిషేకం చేస్తున్నారు. సాయిబాబా టెంపుల్ అంతా బయట ఇలా ఉంటుందండి. లోపల కూడా పూలతో చాలా బాగా అలంకరించారు. ప్రతి సంవత్సరము గురు పూర్ణిమ రోజున చాలా బాగా అయితే అలంకరిస్తారండి టెంపుల్‌ని. ఇంతకు ముందు సంవత్సరము గురు పూర్ణిమ వీడియో చూడని వాళ్ళు చూడండి. నాలాగా మీకు కూడా సాయిబాబా ఇష్టమైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ముందుగా జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. ఓం సాయిరామ్. మార్నింగ్ పిల్లల్ని తీసుకొని టెంపుల్‌కి వెళ్ళాను. సాయిబాబాకి ఇష్టమైన ప్రసాదాలను తీసుకువెళ్ళాను. తీసుకువెళ్ళిన ప్రసాదాలని బాబా దగ్గర పెట్టాను. సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన అన్ని గుళ్ళకి వెళ్ళాము. పిల్లలిద్దరూ రాములవారి గుడి దగ్గర ఉన్నారు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. టెంపుల్‌లో అన్ని దేవుళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరూ గోవుకి మేత పెడతామన్నారు. పిల్లలిద్దరూ గోవుకి మేత పెట్టారు. సాయిబాబాకి ఎక్కువగా ప్రసాదంగా చపాతీలు పెడతారు. ఇంకా ఉడకపెట్టిన శనగలు పెడతారు. నేనైతే మాత్రము టెంపుల్‌కి పాలకోవాలు తీసుకువెళ్ళాను. ఇంకా స్వీట్ బూందీ కూడా తీసుకువెళ్ళాను. అన్నదానం కోసము బంగాళదుంపలు, టమాటాలు, బియ్యం, కందిపప్పు ఇచ్చాను. టెంపుల్ నుంచి రాగానే పిల్లలిద్దరికీ ప్రసాదాలు పెట్టాను. టెంపుల్ నుంచి వచ్చేసరికే బాగా లేట్ అయిపోయింది.
పిల్లలిద్దరూ ఆకలేస్తుందని ముందు వెజ్ పఫ్, ఆనియన్ సమోసా తిన్నారు. ఇంక తర్వాతయితే మాత్రం వంట చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్‌లోకైతే పిల్లలిద్దరూ వెజ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. ఇంకా రైతా చేశాను. మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళే ముందు పిల్లలిద్దరికీ దోసలు వేశాను. దోసలు తిన్నారు. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.